ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అరుదైన ఘనత సాధించారు. కూటమి ప్రభుత్వంలో కీలకంగా మారిన పవన్ కళ్యాణ్ సర్కార్ ఏర్పాటు తర్వాత డిప్యూటీ సీఎంగా తనదైన ముద్ర ఉండేలా చూసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఏరీ కోరి తీసుకున్న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో సంస్కరణలకు ప్రయత్నిస్తున్న పవన్ అప్పుడే ఓ వరల్డ్ రికార్డ్ కూడా సాధించారు. ఈ మేరకు ఆయన సర్టిఫికేట్ కూడా అందుకున్నారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే తనకు అప్పగించిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ తరపున ప్రపంచ రికార్డును సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించినందుకు గాను ఈ ప్రపంచ రికార్డు దక్కింది. వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 23వ తేదీ నిర్వహించిన గ్రామ సభలకు రికార్డుగా గుర్తింపు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 100 రోజుల్లోనే ప్రపంచ రికార్డు సాధించారు. ఆగస్టు 23న రాష్ట్ర వ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి రికార్డు నెలకొల్పారు. ఈ సందర్భంగా 4,500 కోట్ల విలువైన ఉపాధి హామీ పనులకు తీర్మానాలు చేశారు. గ్రామ పాలనలో ఈ అతిపెద్ద కార్యక్రమం వరల్డ్ రికార్డ్స్ యూనియన్ గుర్తింపు పొందింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించిన 100 రోజుల్లోపే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సభల నిర్వహణ ప్రపంచ రికార్డు సాధించింది. ఆగస్టు 23వ తేదీన స్వర్ణ గ్రామ పంచాయతీ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించారు. ఒకే రోజు ఈ స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో సభలు నిర్వహించడం అతిపెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తూ వరల్డ్ రికార్డ్స్ యూనియన్ తమ రికార్డులో నమోదు చేసింది. ఈ మేరకు పవన్ కళ్యాణ్ నివాసంలో ఇందుకు సంబంధించిన పత్రాన్ని, మెడల్ను వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అఫీషియల్ రికార్డ్స్ మేనేజర్ క్రిస్టఫర్ టేలర్ క్రాఫ్ట్ ఆయనకు అందజేశారు. గ్రామాలకు స్వపరిపాలన అందించాలనే ఆకాంక్షతో మొదలైన ఈ ప్రయాణంలో ఈ కొత్త మైలురాయిని అందుకోవడం ఆనందంగా ఉందని పవన్ కళ్యాణ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. గ్రామ సభలు విజయవంతం చేయడంలో భాగస్వాములైన అధికార యంత్రాంగానికి, స్థానిక సంస్థల ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. గ్రామ సభల్లో పాల్గొని దిశానిర్దేశం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు గ్రామ సభల్లో భాగస్వాములైనందుకు ధన్యవాదాలు తెలిపారు. గ్రామాలు పచ్చగా ఉంటేనే దేశం కళకళలాడుతుందంటారు జాతిపిత మహాత్మా గాంధీ. ఆ స్ఫూర్తితో గ్రామ స్వరాజ్యం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బలంగా అడుగులు వేస్తోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామాల అభివృద్ధిపై చిత్తశుద్ధితో ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నారు. ఇందులో భాగంగా స్థానిక సంస్థల పాలన బలంగా ఉండాలన్నది ఆలోచన. గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలు ఆయా గ్రామస్తులే నిర్ణయించుకునే అధికారం ఉందని, గ్రామ సభల్లో చర్చించి తీర్మానం చేసుకోవాలని ఆకాంక్షించారు. గ్రామీణుల్లో గ్రామ సభల తీరుతెన్నులపై చైతన్యం కలిగించడంలో పవన్ నేతృత్వంలో రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు స్వపరిపాలన, సుపరిపాలన దిశగా అడుగులు వేస్తున్నాయి. గ్రామాలు స్వయం సమృద్ధి సాధించి స్వర్ణ పంచాయతీలుగా అభివృద్ధి చెందేలా చేయడమే రాష్ట్ర ప్రభుత్వం ముందున్న లక్ష్యం. ఆగస్టు 23వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకేసారి ఆయా గ్రామాల సర్పంచుల అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించారు. పండుగ వాతావరణంలో జరిగిన ఈ గ్రామ సభల్లో లక్షలాది గ్రామీణులు, రైతులు, కూలీలు, అధికారులు, కలెక్టర్లు, మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వానపల్లి గ్రామంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మైసూరవారిపల్లెలో నిర్వహించిన గ్రామ సభల్లో పాల్గొన్నారు. ఈ సభల్లో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో సాగించే అభివృద్ధి పనుల మీద, వివిధ పథకాలు ఉపయోగించుకుని గ్రామాల్లో ఎలా అభివృద్ధి బాటలో సాగాలన్న దానిపై విస్తృతంగా చర్చ జరిగింది. గ్రామ సభల్లో ఒకే రోజున రాష్ట్ర వ్యాప్తంగా 4,500 కోట్ల పనులను ఆమోదించారు. 87 విభిన్న పనులకు సంబంధించి తీర్మానాలు చేశారు. ఈ పనుల వల్ల 9 కోట్ల మంది ఉపాధి లభించేలా, 54 లక్షల కుటుంబాలకు ఉపాధి ఫలాలు అందేలా గ్రామ సభల్లో నిర్ణయాలు జరిగాయి. గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైన్లు, పశువుల పాకలు, చెరువుల పూడికతీత,
హార్టికల్చర్ పనులు, చెక్ డ్యాం నిర్మాణం, మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు తదితర పనులను చేసుకునేందుకు గ్రామస్తులంతా ఒకేసారి రాష్ట్రంలో ఆమోదం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సభలను తూతూ మంత్రంగా నిర్వహించకుండా గ్రామీణులంతా కలిసి కూర్చుని చర్చించిన తర్వాత నిర్ణయాలు తీసుకునేలా చైతన్యం కలిగించింది. మహిళలు, యువత గ్రామ సభలకు తరలివచ్చి గ్రామానికి ఏమి అవసరమో దానిపై చర్చించి తీర్మానం చేసేలా ప్రోత్సహించింది. రాష్ట్రమంతటా ఒకేసారి జరిగిన ఈ గ్రామ సభల నిర్వహణ కార్యక్రమం భారతదేశంలోనే జరిగిన అతిపెద్ద గ్రామపాలన కార్యక్రమంగా ప్రపంచ రికార్డులకెక్కింది. ఇదే స్ఫూర్తిని, గ్రామాల భవిష్యత్తు కీర్తిని కొండంత ఆశయ దీప్తితో ముందుకు తీసుకువెళ్లి గ్రామ స్వపరిపాలనలో ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా నిలపాలన్నదే లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన రికార్డు పత్రాన్ని, మెడల్ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అఫీషియల్ రికార్డ్స్ మేనేజర్ శ్రీ క్రిస్టిఫర్ టేలర్ క్రాఫ్ట్ అందజేశారు. ఒకే రోజు ఈ స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో సభలు నిర్వహించడం అతిపెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తున్నట్లు వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ప్రతినిధి తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో గ్రామ సభలు నిర్వహించకపోవడం, పంచాయతీలను నిర్వీర్యం చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన పవన్ కళ్యాణ్ తాము అధికారంలోకి రాగానే దీనిపై రివ్యూ చేశారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 13,326 సభలు నిర్వహించి అందులో స్థానికంగా చేపట్టాల్సిన పనులపై తీర్మానాలు చేయించారు. దీంతో పంచాయతీలకు కొత్త కళ వచ్చినట్లయింది. అలాగే పంచాయతీలకు ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయించారు.